మేషరాశి 1. మేషరాశి జ్యోతిష్య శాస్త్రంలో రాశిచక్రానికి ఆది. రాసులన్నింటికీ దారితీసే ప్రారంభ శక్తి, ఆది స్ఫూర్తి, తొలి చైతన్యం ఇదే రాశి ద్వారా వ్యక్తమవుతుంది. రాశిచక్రం ఒక చక్రమైతే ఆ చక్రం మొదలయ్యే స్థలం మేష. అందుకే మేషరాశివారిలో జీవనపరమైన ఆది స్వభావం, పయనీ శక్తి, ముందంజ వేయాలనే స్ఫూర్తి సహజంగా కనిపిస్తుంది. రాశి స్వభావ మూలాధారాలు: ప్రచోదక శక్తి, ఇనీషియేటివ్, సాహస ధోరణి, కరేజ్, వేగం, శక్తి, స్పీడ్ అండ్ వైటల్ ఫోర్స్, ముందడుగు గ్రహించే నాయకత్వం, లీడర్షిప్ ఇన్స్టింక్ట్, కొత్తదానిపై ఆసక్తి, ప్యాషన్ ఫర్ న్యూ బిగినింగ్స్. ఈ రాశి శక్తిని ఒక పదంలో చెప్పాలంటే ఆరంభశక్తి. వీరు ఏ విషయంలోనైనా మొదటి అడుగు వేయడానికి వెనుకాడరు. ఇతరులు ఆలోచించే ముందే చర్య చేపట్టే ఔత్సాహ్యంలో మేషరాశి అగ్రగామి. 2. రాశి ప్రతీకం 7. ర్యామ్. మేషరాశి సంకేతం గర్వంగా తల ఎత్తిన ఒక ఏడు. ఏడుకు ఉన్న లక్షణాలు ఈ రాశివారికి ప్రతిబింబిస్తాయి. ఎత్తైన పర్వతంపై ముందుగా ఎక్కే ధైర్యం. ఢీ అంటే ఢీ అన్నట్టు మునుపెన్నడు వాడని బాటలో నడిచే స్వభావం. ఎదురేం వచ్చినా తలదన్నే పోరాట సామర్థ్యం. ఘర్షణను భయపడకపోవడం. స్వతంత్రతపై అపారమైన ప్రేమ. 3. మేషరాశి తత్వం అగ్ని. అగ్నికి 3 గుణాలు: వేడి, వెలుగు, వ్యాపనం. ఈ 3 గుణాలు మేషరాశి వ్యక్తిలో సహజ ప్రవాహంగా ఉంటాయి. అందుకే వీరి మాటల్లో స్పష్టత, పనిలో వేగం, ఆలోచనలో తీవ్రత, నిర్ణయంలో ధైర్యం, భావోద్వేగాల్లో త్వరిత ప్రతిస్పందన. 4. రాశి అధిపతి కుజుడు, మంగళుడు. కుజుడు శరీరశక్తి, ధైర్యం, పోరాటం, రక్తం, జీవనోపాధి, శారీరక చైతన్యం, ఓర్పు, ఆత్మస్థైర్యం, కార్యదీక్ష వంటి అంశాలను నియంత్రించే గ్రహం. కాబట్టి మేషరాశి వ్యక్తులలో తమ లక్ష్యాన్ని సాధించే వరకు పోరాటశీలత, పనిపట్ల సమర్పణ, ఏ అడ్డంకినైనా ఛేదించగల శక్తి, ముందుండి నడిపించే సామర్థ్యం, శరీరంలో సహజ చురుకుదనం. అదనంగా కుజుడు వేగగ్రహం కాబట్టి వీరు త్వరగా కోపపడతారు, త్వరగా క్షమిస్తారు కూడా. ఎక్కువ కాలం కసిపెట్టుకోరు. కాని కోపం చురుకుగా, పేలుడు వంటి స్వభావంతో ఉంటుంది. 5. రాశిగుణం చరరాశి, మూవబుల్ సైన్. 3 రాసులు చరరాసులు: మేష, కర్కాటక, తుల. చరరాసులకు ప్రత్యేక లక్షణాలు: మార్పులు ఇష్టపడడం, కొత్త అనుభవాల కోసం ప్రయత్నించడం, ఒక స్థలంలో నిలబడకపోవడం, జీవనంలో నిరంతరం ముందుకు కదలడం. అందుకే మేషరాశివారు అవకాశాలు వస్తే వదిలిపెట్టారు, పనులు నిలిపివేయడం ఇష్టపడరు, తొందరగా నిర్ణయం తీసుకుంటారు, జీవితం వేగంగా ముందుకు సాగాలని కోరుకుంటారు. 7. మేషరాశి చరిత్ర, జ్యోతిష్య సంప్రదాయాల్లో స్థానం. వేద జ్యోతిష్యం, ప్రాచీన బాబిలోనియన్ జ్యోతిష్యం, గ్రీకు జ్యోతిష్యంలో మేషరాశిని ప్రారంభ దేవతగా పేర్కొన్నారు. వేదశాస్త్రంలో ఇది సూర్యుడి ఉత్తరాయణ ప్రవేశానికి సూచిక. వసంత సమాన రాత్రి, స్ప్రింగ్ ఈక్వినాక్స్ అనంతరంలో మొదటగా సూర్యుడు ప్రవేశించే రాశి. జీవసృష్టి మొదటి చైతన్యం మేషమే. కాబట్టి మేషరాశి ప్రజలు ప్రపంచంలో క్రియాశీలత, సృజనాత్మకత, యుద్ధ వీరత్వం, నాయకత్వం వంటి వాటికి ప్రతీకలుగా నిలుస్తారు. 7. మేషరాశి శరీరభాగం. క్రింద ఉన్న శరీరభాగాలు ఈ రాశి ఆధీనంలో ఉంటాయి: తల, మెదడు, ముఖభాగం, కళ్ల మధ్యభాగం. అందుకే వీరిలో తలనొప్పులు, ఒత్తిడి, మానసిక వేగం, ఉత్సాహం, ఆవేశం సహజంగా ఎక్కువగా కనిపించవచ్చు. ఇది వైద్య సూచన కాదు, జ్యోతిష్యపరమైన ప్రవచనం మాత్రమే. 8. మేషరాశి పంచాంగ స్థానాలు. మేషరాశి స్థానం రాశిచక్రం మొదటి 0 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకు. 0 నుండి 13 డిగ్రీల 20 వరకు అశ్విని నక్షత్రం. 13 డిగ్రీల 20 నుండి 26 డిగ్రీల 40 వరకు భరణి నక్షత్రం. 26 డిగ్రీల 40 నుండి మేషాంతం వరకు కృతిక 1వ పాదం. ఈ 3 నక్షత్రాలు ఈ రాశి స్వభావానికి 3 తరహా రూపాలను ఇస్తాయి. వాటిని తరువాతి అధ్యాయాల్లో విస్తృతంగా వివరిస్తాం. 9. మేషరాశి ప్రకృతి స్వభావం. శక్తి ఎక్కువ, వేగం ఎక్కువ,
ఆత్మాభిమానం ఎక్కువ, పోటీలో ముందుండే ధోరణి, అవరోధాలను భయపడకపోవడం, స్వతంత్ర జీవనం కోరుకోవడం, స్పష్టత, నిజాయితీ, సహజ నాయకత్వం, మర్యాద కన్నా నేరుగా మాట్లాడే స్వభావం. వీరి మాటల్లో, ఆలోచనలో, చర్యల్లో నిజం, నేరుగా, ఇప్పుడు అనే 3 స్వభావాలు స్పష్టంగా ఉంటాయి.